బీకేఎస్ కర్మ ఈరోజు టీవీల ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఏదో పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవట్లేదని వైసీపీ గద్ద చొక్కాలు వేసుకుని వచ్చి రంగా గారి మీద అమితమైన ప్రేమ చూపెడుతున్న నాయకులకి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి నీ కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి అన్నప్పుడు ఏమైంది మీ నోళ్లు? అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద పెట్టాల్సిన జిల్లాకి పేరు పెట్టాల్సిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టినప్పుడు మీ నోళ్లు ఏమైపోయినాయి? ఆ రోజు రాలేదా మీకు? రంగా గారి పేరు మీద ఈ జిల్లా పెట్టాలి, ఇది ఎన్టీఆర్ జిల్లా కాదని చెప్పని కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రంగా గారి పేరు మీద పెట్టాల్సిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాడు. ఆ రోజు నోళ్లు మూసుకొని కూర్చొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద కాపులు ఈయన వల్ల నష్టపోయారు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా కులాలను కలిపే సిద్ధాంతంతో పార్టీ పెట్టాడు ఆయన. అంతేగాని ఆయనేమి నేను ఒక కులానికి కొమ్ము కాసే పార్టీ అయితే పెట్టలేదు ఆయన. ఎందుకంటే ఆయన జాతీయ భావాలు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు మన కులంలో పుట్టినందుకు మనం గర్వించాలి. కానీ ఇవాళ ఏదో రంగా గారి ఇంటి పేరు చెప్పుకుంటే మేము పెద్ద నాయకులు అయిపోయేవాళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్యాకేజీ టీకేజీ పిచ్చి పిచ్చి కారు కూతలకు వస్తున్నాడు. ఆ వంగవీటి నరేంద్ర, నువ్వు రంగా గారి అబ్బాయిని వైసీపీ పార్టీలోంచి బయటకు పంపించినప్పుడు నువ్వు ఏమైపోయావయ్యా? పిచ్చి మాటలన్నీ వాళ్ళు బయటకు వచ్చిన వెనకాల మీరు రండి, ఏం చేస్తావు? నీ వెనకాల వస్తే నువ్వేం చెయ్యవు, తీసుకెళ్లి నట్టేట్లో ముంచేస్తావు. ఎందుకంటే నువ్వు కూడా పాలే కాపీ, రెడ్డి పాలే కాపీ నువ్వు. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది పెడితే అది పిచ్చి వాగుడు వాగుతున్నావు. ముందు రంగా గారి పేరు పెట్టనందుకు జగన్మోహన్ రెడ్డి చేత క్షమాపణ చెప్పించు. అదే కాపులకి రిజర్వేషన్ ఇవ్వనందుకు జగన్మోహన్ రెడ్డి చేత క్షమాపణ చెప్పించి అప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. ఇవాళ ఏదో నీ వైసీపీలో టికెట్ కోసం నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పెరిగిన ఊరుకోరాయా?